కొడవ తెలుగు సంప్రదాయాల ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు సంప్రదాయం ప్రకారమే విజయ్ రష్మిక మెడలో మాంగళ్య ధారణ చేస్తారట. దాంతోపాటే కొడవ సంప్రదాయం ప్రకారం కూడా వీరిద్దరూ ఒక్కటవునున్నారట. ఈ వివాహ పద్ధతి ప్రత్యేకతలేంటి? నీలగిరి ప్రాంతాన్ని కొడనాడు లేదా కొడవ అంటారు. ఈ ప్రాంతాల్లో జరిగే వివాహాలు సాధారణ హిందూ వివాహాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణంగా హిందూ వివాహాల్లో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో అగ్ని లేకుండానే పెద్దల ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది. ముహూర్తం అనేది కొడవ వివాహ క్రతువులో ప్రధానమైన ఘట్టం. వరుడు వధువు తమ తమ ఇళ్లలో లేదా కళ్యాణ మండపాల్లో విడివిడిగా ఈ ముహూర్త వేడుకను జరుపుతారు. పెద్దలు వారి తలపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఇక కొడవ వివాహ పద్ధతిలో గంగ పూజ ప్రధానమైంది. వివాహం తర్వాత వధువు వరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పూజ నిర్వహిస్తారు. వధువు నీటి బిందెను తలపై పెట్టుకుని నడుస్తుంటే వరుడి తరపు వారు ఆమెను అడ్డుకుంటూ సరదాగా ఆట పట్టిస్తారు. ఇది ఆమె ఆ కుటుంబంలో బాధ్యతలను స్వీకరించడానికి ప్రతీక అని వారందరూ భావిస్తారు.